యో బ్రో, దిస్ ఈజ్ ఇండియన్ డైనమైట్ హియర్. సో ఈ రోజు ఒక డేంజరస్ లైట్ ఆఫ్ యాంటిక్ తీసుకొచ్చిన అనమాట మీకోసం. సో దీని గురించి చెప్పే కన్నా ముందు లాస్ట్ వీడియో గురించి చెప్దామని అనుకుంటున్నా. లాస్ట్ వీడియోకి నేను ఏం పెట్టినా 150 likes అని. సో అది నేను వీడియో పెట్టిన విత్ ఇన్ 5 to 6 hours లా క్రాస్ అయిపోయింది. ఇట్స్ ఎ వెరీ వెరీ థ్యాంక్ యూ ఫర్ దట్. నన్ను ఇట్లా సపోర్ట్ చేసినందుకు. ప్లీజ్ ఇట్లానే సపోర్ట్ చేయాలి అని అనుకుంటున్నా. సో నేను ఇంకా డేంజరస్ ట్రిక్స్ మీకోసం తీసుకొస్తానే ఉంటా అనమాట. సో ఈ రోజు కూడా అట్లనే డేంజరస్ లైట్ ఆఫ్ ట్రిక్ తీసుకొచ్చిన అనమాట. సో దీని గురించి నేను ఏం చెప్పదలుచుకోలేదు. ఇప్పుడే పర్ఫార్మెన్స్ చూసిన తర్వాతనే దీని గురించి చెప్తా ఇది ఎట్లాంటిది అనేది, రైట్? సో పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసే కన్నా ముందు తెలుసు బ్రో, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని పెట్టుకో. ఎందుకంటే ఇట్లాంటి డేంజరస్ ట్రిక్స్ నాకు తెలిసి ఎవ్వడు మిస్ అవ్వాలనుకోడు, రైట్? సో ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకూడదు బ్రో, డైరెక్ట్ పర్ఫార్మెన్స్ బ్రో. సో బ్రో, దిస్ ఈజ్ ద డేంజరస్ ట్రిక్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఇక్కడ డెక్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి అనమాట, రైట్? సో మనకి ఇక్కడ కొన్ని కార్డ్స్ కావాలన్నమాట. సో మనం ఏం కార్డ్స్ తీసుకుందాం అంటే ఫస్ట్ ఏస్ ఆఫ్ హార్ట్స్, రైట్? సో సెకండ్ ఏం కార్డ్ తీసుకుందాం మనం, ఇట్స్ 2 of hearts ఆబ్వియస్లీ, అండ్ ఇట్స్ నెక్స్ట్ ఏంటంటే ఇట్స్ 3 of hearts అండ్ 4 of hearts అనమాట, రైట్? సో మనం ఏ కార్డ్స్ అన్న తీసుకోవచ్చు నార్మల్గా, బట్ నేను ఈ కేసులో జస్ట్ ఏస్ 2, 3 అండ్ 4 of hearts తీసుకున్నాను అనమాట, రైట్? సో ఇప్పుడు నేను ఈ 4 కార్డ్స్ డేంజరస్ ట్రిక్ చేస్తూ చూడుర్రి, 4, 3, 2 అండ్ 1, రైట్? సో డేంజరస్ ట్రిక్కి రెడీ ఉంటుర్రి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర 1, 2, 3, 4 కార్డ్స్ ఉన్నాయి కదా. ఈ 4 కార్డ్స్లో మనకు ఫస్ట్ సీక్వెన్స్లో ఫస్ట్ ఏంది ఏస్ కదా. నేను ఇట్లా చిట్కేసి ఇప్పుడు ఏస్ ఉల్టా అయిపో అని అనగానే 1, 2, 3 అండ్ 4 ఏస్ ఉల్టా అయిపోయింది అనమాట, రైట్? సో నేను నెక్స్ట్ మళ్ళీ ఇట్లా చిట్కేసి ఇట్లా తిప్పంగానే ఇప్పుడు సీక్వెన్స్లో సెకండ్ ఏంది 2 కదా. 2 ఉల్టా అయిపో అనగానే 1, 2, 3 అండ్ 4 2 ఉల్టా అయిపోతుంది అనమాట, రైట్? సో నెక్స్ట్ సీక్వెన్స్లో ఏంది తెలుసు కదా, ఆబ్వియస్లీ ఇట్స్ 3 అండ్ 1, 2, 3 కార్డ్ ఉల్టా అయిపోయింది, రైట్? అండ్ ద లాస్ట్ 4th one ఇట్లా చిట్కేయంగానే 1, 2, 3 అండ్ 4th one ఉల్టా అయిపోయింది అనమాట, రైట్? సో ఆబ్వియస్లీ 4th one ఉల్టా అయిపోతుంది బ్రో. సో ఇప్పుడు ఈ డేంజరస్ ట్రిక్కి అంటే నెక్స్ట్ లెవెల్ ఇద్దాం అనమాట, రైట్? సో ఇప్పుడు నేను ఇట్లా జస్ట్ చిట్కేసి ఆల్ చేంజ్ అనగానే అన్నీ ఇట్లా కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట, రైట్? సో దీస్ అన్నీ బ్లూ అయిపోయినాయి అనమాట. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంది అని అంటే మనం స్టార్టింగ్కి వెళ్ళి బ్లూ కలర్ డెక్కే వాడుతున్నాం బ్రో, రైట్? సో మధ్యలో ఏందో వచ్చింది రెడ్, అది వచ్చిపోయింది అంతేగాని మనం స్టార్టింగ్కి వెళ్ళి బ్లూ కలర్ డెక్కే వాడుతున్నాం, రైట్? సో బ్రో, చూసినాం కదా పర్ఫార్మెన్స్ అంటే వీడియో లైక్ కొట్టు, షేర్ చేయండి, కామెంట్ చేయడానికి ఎట్లా అనిపించింది అనేది. నిజంగా ఇది డేంజరస్ ఉందా, ఈజీ ఉందా, లేకపోతే బ్రో నాకు తెలుసు బ్రో అంటావా, రైట్? సో ఇంకోటి ఏంటి అని అంటే లాస్ట్ వీడియోకి నేను 150 likes ఏం పెట్టినా కదా, ఇట్స్ వెరీ సింపుల్, ఉత్తానే క్రాస్ అయిపోయింది అనమాట, రైట్? సో ఈ వీడియో కూడా నేను ఏం పెడదాం అనుకుంటున్నా, ఇట్స్ 200 likes ఏం పెడదామని అనుకుంటున్నా, రైట్? సో ప్లీజ్ ఫుల్ఫిల్ మై ఏం అనమాట. సో ఇప్పుడు మనం టైం కూడా డైరెక్ట్ ట్యూటోరియల్ చూసేద్దాం అనమాట. కానీ ట్యూటోరియల్ చూసే కన్నా ముందు నన్ను ఇంకా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ ద మోజ్ అండ్ ద టెలిగ్రామ్, రిజిల్, జోష్ ఇవన్నిట్లో నువ్వు ఫాలో కాకపోతే కమోన్ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టేసా అనమాట. పోయి నన్ను అన్నిట్లో ఫాలో అయిపో అనమాట. ఎందుకు ఫాలో కావాలి అని ఒక క్వశ్చన్ వస్తుంది, ఇంద్రాబాయ్ నేను ఎందుకు ఫాలో కావాలని. ఇప్పుడు ఈ డేంజరస్ ట్రిక్స్ చూడు, ఇట్లాంటివి కూడా నువ్వు మిస్ కావద్దు అని అనుకుంటే నువ్వే ఫాలో అయిపోతావు అనమాట. సో ఫస్ట్ అయితే ఈ డేంజరస్ ట్రిక్స్ చూడు. చూసినావు బ్రో ఎట్లుంది ట్రిక్. సో ఇట్లాంటివి కూడా నువ్వు మిస్ కావద్దు అనుకుంటే కమ్మాన్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపో. ఇన్స్టాగ్రామ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టేసిన అనమాట, గో అండ్ ఫాలో, రైట్? సో ఇప్పుడు మనం టైం వేస్ట్ కూడా డైరెక్ట్ ఈ డేంజర్ ట్రిక్ ట్యూటోరియల్ ఎందుకు చూసేద్దాం అనమాట. ఇట్స్ నాట్ దట్ హార్డ్, ఇట్స్ నాట్ దట్ ఈజీ, ఇట్స్ ఇంటర్మీడియట్ లెవెల్ ట్రిక్ అనమాట. కావాలని ఇట్లాంటివి తీసుకొచ్చిన నేను, ఎందుకనంటే ప్రతి ఒక్కరు చేయాలి ఈ ట్రిక్ అనేది, రైట్? సో ప్రతి ఒక్కరు చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి నన్ను ట్యాగ్ ఆర్ మెన్షన్ చేయండి అనమాట. అది నేను నా స్టోరీలో పెట్టి మీకు షౌట్ అవుట్ ఇచ్చేస్తాను అనమాట, రైట్? సో ఇప్పుడు మనం టైం వేస్ట్ కూడా డైరెక్ట్ ట్యూటోరియల్ బ్రో. సో బ్రో, దిస్ ఈజ్ ద డేంజరస్ ట్రిక్ ట్యూటోరియల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర డెక్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి అనమాట. సో ఎప్పుడన్నా ఇగో ఇట్లా రెడ్ కలర్ డెక్ ఉండి అండ్ పైన రెడ్ కలర్ కార్డ్ ఉండేసరికి మీరు ఏమనుకుంటారు అంటే అన్ని రెడ్ కలరే అనుకుంటారు, రైట్? సో దిస్ ఈజ్ ద మెయిన్ డేంజరస్ మైండ్ డైవర్షన్ అనమాట. దిస్ ఈజ్ ద మెయిన్ డేంజరస్ పిచ్చోళ్ళని చేయడం అనమాట. సో యాక్చువల్లీ అట్లా కాదు, ఓన్లీ ఒక్క కార్డే ఉంది బ్రో పైన ఇట్లా ఈ దీంతో మ్యాచ్ అయ్యేది. అండ్ మిగతా రిమైనింగ్ అంతా యూ కెన్ సీ బ్రో, ఇట్స్ ఎట్లా చూసిరా బ్లూ కలర్, ఇది ఎంత మోసం అసలు.
రైట్. సో ఇట్లనే మోసం చేస్తారు అంతే, మళ్ళీ అట్లనే ఉంటుంది మ్యాజిక్ అని అంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక రెడ్ కార్డ్ కావాలి అండ్ రెడ్ బాక్స్ కావాలన్నమాట. రైట్. సో అంటే మనకి దీనికి కంప్లీట్లీ ఒక 2 decks కావాలన్నమాట. సో ఒక డెక్లోకి వెళ్ళి రెడ్ కలర్ కార్డ్, అండ్ రెడ్ కలర్ కార్డ్ ఏంది అని అంటే ఇట్స్ 4 of hearts అనమాట. రైట్. సో దిస్ 4 of hearts తీసుకోవాలి మనం రెడ్ కలర్ది, అండ్ మనం ఈ రెడ్ కలర్ బాక్స్ తీసుకోవాలి. రైట్. సో మిగతా అంతా మనం డిఫరెంట్ డెక్ వాడాలన్నమాట. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఇగో ఈ 4 of heartsని ఇట్లా పైన పెట్టాలి. దీనికంటే ముందు ఏం చేయాలంటే ఇందులోకి వెళ్ళి మనం ఇగో ఈ 4 తీసుకోవాలి. సో నువ్వు అంటే ఈ 4 cards తీసి సెటప్ పెట్టుకోవచ్చు, లేకపోతే వితౌట్ సెటప్ కూడా పెట్టచ్చు అనమాట. అంటే ఇట్స్ లైక్ ఎట్లుంటుంది అని అంటే ఇప్పుడు నువ్వు ఈ 4 cards తీయాలి కదా ఇళ్ళకి వెళ్ళి. ఇప్పుడు నేనైతే ఇట్లా నార్మల్గా లైన్గా పెట్టుకున్నాను. ఇగో ఏస్ అండ్ ద నెక్స్ట్ 2 అండ్ ద నెక్స్ట్ 3 అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ 4. ఇట్లా నేను అన్ని లైన్గా ఇట్లా పెట్టుకున్నాను అనమాట. సో నార్మల్గా నువ్వు పెట్టుకోకపోయినా నీకు దొరుకుతుంది, ఇట్లా దొలాడుకుంటూ పోతుంటే నీకు దొరుకుతూనే ఉంటే అన్నీ తీసుకోవచ్చు అనమాట. బట్ నేను విత్ సెటప్ చేసిన, ఇట్స్ డజంట్ మ్యాటర్ అనమాట. రైట్. అండ్ ద పైన ఇట్లా 4 of hearts ఉండాలన్నమాట. రైట్. సో దిస్ ఈజ్ అవర్ సెటప్ అనమాట. ఇట్స్ డేంజరస్ సెటప్. రైట్. అండ్ ద బాక్స్ ఇట్లా వేసేసేరి, ఇట్స్ కూల్ బాక్స్. రైట్. సో ఇట్లా తిప్పుర్రి, ఇట్లా తిప్పి యో బ్రో ఇప్పుడు మనం ఒక డేంజరస్ ట్రిక్ చూద్దాం బ్రో అని చెప్పి ఇగో ఇట్లా ఓపెన్ చేయాలన్నమాట. రైట్. సో పైన చూడంగానే ఆడ అనుకుంటాడు యాడ్ అన్ని రెడ్ కలర్ కార్డ్స్ డేంజరస్ కార్డ్స్ అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, బ్రో నాకు కొన్ని కార్డ్స్ కావాలని చెప్పి ఏస్ 2 అండ్ 3 అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ 4 అనమాట. రైట్. సో 4 కార్డులు ఇట్లా తీసి ఇగో ఇట్లా పెట్టాలన్నమాట. రైట్. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఇగో ఇవన్నీ ఇట్లా గజిబిజి ఉంటాయి, ఇవన్నీ ఇట్లా స్క్వేర్ అప్ చేసి ఆ తర్వాత దీన్ని ఇట్లా రివర్స్ చేయాలి, లేకపోతే ఏంటంటే ఇది ఫ్లాష్ అవుతాయి. రైట్. సో రివర్స్ చేసి ఆ తర్వాత ఇగో ఈ బ్రో ఈ 4 cards తోటి నేను ఇప్పుడు డేంజరస్ ట్రిక్ చేస్తా చూడు బ్రో అని ఇట్లా చెప్పాలి. చెప్పే టైంలో నువ్వు ఏం చేయాలంటే ఓన్లీ టాప్ కార్డ్కి ఇట్లా పింకీ బ్రేక్ పెట్టుకోవాలన్నమాట. సో టాప్ కార్డ్కి పింకీ బ్రేక్ పెట్టుడు పెద్ద కార్డ్ హిస్టరీ చేసినంత హార్డ్ ఏం కాదు. ఇట్స్ వెరీ 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 సింపుల్ ఇన్ దిస్ వరల్డ్. చిన్నపిల్లాడు పాలు తాగినట్టు ఉంటుంది అనమాట. రైట్. సో ఏం చేయాలంటే నువ్వు జస్ట్ ఇగో ఇట్లా ఇవన్నీ కవర్ చేసి బ్రో ఇప్పుడు నేను ఈ 4 cards తోటి డేంజరస్ ట్రిక్ చేస్తాను అని చెప్పి జస్ట్ ఇట్లా పుష్ చేసి ఇట్లా పెట్టేసేయాలి. రైట్. సో ఇది కొంచెం కష్టం, ఎందుకనంటే ఇగో ఇట్లా కష్టం అంటే ఫ్లాష్ అయ్యే ఛాయిసెస్ ఉంటాయి. ఇగో ఇట్లా అంటే ఫ్లాష్ అవుతుంది. రైట్. సో దీనికంటే ఈజీ నేను చెప్తా చూడు. ఇట్లా థంబ్ తోటి ఒకటి ఇట్లా కొట్టుర్రి. రైట్. సో థంబ్ తోటి ఇట్లా ఒకటి కొట్టి ఇట్లా, అండ్ ఆల్రెడీ నేను థంబ్ పుష్ డబల్ లిఫ్ట్ ఇచ్చిన ఆ సేమ్ అట్లనే అనమాట. సో ఒకటి ఇట్లా కొట్టి ఇగో ఇట్లా బెండ్ చేసి, రైట్. సో ఇండెక్స్ ఫింగర్ పెట్టి ఇగో ఇట్లా. రైట్. సో ఏదైనా ఇట్స్ యువర్ విష్. జస్ట్ మనకి ఏం కావాలంటే టాప్ కార్డ్కి పింకీ బ్రేక్ కావాలి. అంత కావాల్సి వస్తే ఇగో ఇట్లా కూడా వేసుకోవచ్చు. నువ్వు ఇట్లా కవర్ చేసి ఇట్లా పింకీ బ్రేక్ పెట్టుకోవచ్చు. ఇట్లా కవర్ చేసి ఇట్లా పింకీ బ్రేక్. రైట్. సో బ్రో నేను ఇక ఈ 4 cards డేంజరస్ ట్రిక్ చేస్తా అని చెప్పి సో 4 3 2 అండ్ ద 1 అని చెప్పి నువ్వు ఇట్లా 5 cards ఇట్లా లేపాలన్నమాట. రైట్. సో ఈ 5 cards ఇట్లా లేపాలి. రైట్. సో ఇది కూడా ఎట్లా లేపాలో నేను చెప్తా, ఎందుకనంటే ఇగో ఈ ఫ్లాష్ అవుతాయి. సో ఇట్లా పింకీ బ్రేక్ పెడతావా నువ్వు. ఫస్ట్ నువ్వు పింకీ బ్రేక్ పెట్టిన తర్వాత 4 3 2 అండ్ ద 1 అన్నీ స్క్వేర్ అప్ చేసేసి ఆ తర్వాత ఇది పట్టుకొని ఇది తీయుర్రి, ఇది లేపకుర్రి. ఈ లెఫ్ట్ హ్యాండ్ ఉందా దాన్ని ఇట్లా ఉల్టా తీసి ఇట్లా పెట్టాలి. రైట్. సో ఇదంతా ఒకటేసారి వేసి ఎట్లా ఉంటుంది అని అంటే సో బ్రో నా దగ్గర ఇట్లా 4 డేంజరస్ కార్డ్స్ ఉన్నాయి బ్రో. సో 4 3 2 అండ్ ద 1 అనమాట. సో ఐమ్ సారీ కంప్లీట్లీ సారీ. సో రైట్. సో ఇట్లా 4 డేంజరస్ కార్డ్స్ ఉన్నాయి బ్రో నా దగ్గర. 4 3 2 అండ్ ద 1 అనమాట. రైట్. సో ఇప్పుడు ఈ 4 cards తోటి నేను ఒక డేంజరస్ ట్రిక్ చేస్తాను అని ఇట్లా పెట్టేసేయాలన్నమాట. రైట్. అండ్ విల్ గెట్ దీస్ 5 cards. రైట్. సో 1 2 3 అండ్ ద 4 బ్రో నేను ఇప్పుడు 4 cards డేంజరస్ ట్రిక్ చేస్తా చూడని చెప్పి అట్లా పెట్టేసి సో ఇప్పుడు ఇగో ఇట్లా తీసుకోవాలి. 1 2 3 అండ్ ద 4. రైట్. సో ఇక్కడ మనకి 2 cards ఉంటాయి అన్నమాట. సో నార్మల్గా ఇగో ఇది ఇట్లా ఉంటుంది సీనరీ. రైట్. ఏస్ 2 3 4. సో తర్వాత ఏస్ 2 3 అండ్ ద 4 బ్రో మన దగ్గర ఇప్పుడు 4 cards ఉన్నాయి కదా బ్రో. ఈ 4 cards డేంజరస్ ట్రిక్ చేస్తా చూడని చెప్పి ఇగో ఫస్ట్ 3 అండ్ ద 4 ఇగో ఈ చేతిలో పెట్టుకోరి. అండ్ ద ఏస్ అండ్ ద 2 లెఫ్ట్ హ్యాండ్లు ఉంటాయి కదా, 2 మొత్తం పైన పెట్టురి అండ్ ఏస్ మొత్తం కింద పెట్టాలి. రైట్. ఇట్స్ వెరీ సింపుల్. 2 మొత్తం పైన పెట్టురి, ఏస్ మొత్తం కింద పెట్టాలి అండ్ స్క్వేర్ అప్. ఇప్పుడు మొత్తం ట్రిక్ అంతా వెరీ సింపుల్. ఇక్కడ దాకానే నువ్వు కొంచెం స్లైట్ ఆఫ్ హ్యాండ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇట్స్ వెరీ సింపుల్. ఇట్లా చిట్కేసో పిత్తో ఏమైనా 1 ముక్కు గుత్తో ఏమైనా వేసుకో, ఇట్స్ యువర్ విష్ బ్రో. ఇప్పుడు ఒక కార్డ్ రివర్స్ అవుతుంది, అది ఏస్ అవుతుంది చూడని చెప్పి 1 2 3 అండ్ ద 4. రైట్. సో ఈ తీయడు తెలుసు కదా, ఇట్స్ వెరీ సింపుల్. ఇక నీ మిడిల్ ఫింగర్ అండ్ ద థంబ్ తోటి ఇట్లా పట్టుకో అండ్ లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇగో 1 అండ్ పైన గుంజు
అండ్ ద 2 అండ్ పైన గుంజు, మళ్ళీ 3 అండ్ పైన గుంజు, ఒకటి గుంజు. లాస్ట్కి మాత్రం నీ చేతిలో 2 కార్డులు ఉండాలి ఇట్లా, రైట్. ఆ 2 కార్డులు ఒకటే కార్డు లెక్క ఇట్లా చూపించాలి, రైట్. సో ఇట్స్ వెరీ సింపుల్. సో 1 2 3 అండ్ ద 4 ఏస్ ఉల్టా అయిపోయింది బ్రో, రైట్. సో మళ్ళీ అన్ని స్క్వేర్ అప్ చేయి నువ్వు, అండ్ మళ్ళీ చిట్కేసో పిత్తో అని ముక్కు గుత్తో ఏమైనా వేసుకో, మళ్ళీ 2 ఉల్టా అయిపోతుంది చూడండి. 1 2 3 అండ్ ద 4 అండ్ 2 ఉల్టా అయిపోయింది, రైట్. సో మళ్ళీ చిట్కేయి, సో 1 2 3 ఉల్టా అయిపోయింది, రైట్. సో మళ్ళీ స్క్వేర్ అప్ చేయి, మళ్ళీ చిట్కేయి, లాస్ట్ ఆబ్వియస్లీ ద 4th వన్ ఇది ఉల్టా అయిపోయింది, రైట్. సో నిజంగానే బ్రో అని ఇట్లా చెప్పాలి, నిజంగానే ఉల్టా అయిపోయింది బ్రో అని ఇది ఓపెన్ చేసేయాలి. ఆ తర్వాత మళ్ళీ అన్ని స్క్వేర్ అప్ చేసేయాలి. సో ఇప్పుడు నేను కలర్ చేంజ్ చేస్తా చూడండి, ఇట్లా చిట్కేసి అన్ని ఇట్లా తిప్పాలి, రైట్. సో ఇప్పుడు ఇది మనం చూపించాలి, ఎట్లా చూపించాలంటే సేమ్ బ్రో. ఇక ఫస్ట్ నీ థమ్ తోటి పైన కార్డ్ది, రైట్. సో ఆ తర్వాత నీ మిడిల్ ఫింగర్ తోటి కింద కార్డ్ది, రైట్. సో మిడిల్ ఫింగర్ తోటి అనేది లేకపోతే ఇండెక్స్ తోటిది, మిడిల్ ఫింగర్ ఏముంది కానీ ఇగో ఇట్లా ఫస్ట్ థమ్ తోటి పైనది, ఆ తర్వాత ఇండెక్స్ ఉందా, ఇండెక్స్ అంటే చూపుడు వేలు. సో దీంతో నువ్వు ఇగో ఇట్లా ఇట్లా సెకండ్ కిందది మొత్తం కిందది, ఆ తర్వాత నీ మిడిల్ ఫింగర్ ఉంటుందా, నీ మిడిల్ ఫింగర్ తోటి ఇగో ఇట్లా ఇంకో కార్డుది కిందికి వెళ్ళి, రైట్. సో ఆల్రెడీ నేను ఇది చెప్పిన ఛాన్సాలు చెప్పిన అనమాట. సో ఐ డోంట్ నీడ్ టు టెల్ దిస్ కంప్లీట్లీ డీప్లీ ఇంటెన్సివ్లీ, రైట్. ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడుతున్నా, రైట్. సో ఇగో ఇట్లా ఇట్లా ఈ థంబ్ అండ్ మిడిల్ ఫింగర్ తోటి ఇగో ఇట్లా పట్టుకొని, సో ఫస్ట్ పైనది, ఆ తర్వాత ఇండెక్స్ తోటి మొత్తం కిందది ఇట్లా 2, ఆ తర్వాత మిడిల్ ఫింగర్ తోటి ఇంకో కిందది, రైట్. సో నీకు ఇగో థంబ్ అండ్ మిడిల్ ఫింగర్ మధ్యలో ఈ 2 కార్డ్స్ ఉండాలన్నమాట, రైట్. సో అది ఎట్లా కనిపిస్తుంది అంటే ఇట్లా, రైట్. సో ఇది ఇట్లా వేసేరి, ఇది ఇట్లా వేసేరి, ఇది ఇట్లా వేసేరి, ఇది ఇట్లా వేసేరి బ్రో. ఇప్పుడు మనం స్టార్టింగ్కి వెళ్ళి వాడేది దిస్ బ్రో, రైట్. సో ఇదంతా మనం ఒకటేసారి వేస్తే ఎట్లా ఉంటుంది అని అంటే ఐఎమ్ జస్ట్ ఓవరాల్గా చెప్తాను నేను, ఐ డోంట్ గో ఇన్ డీప్, చాలా డీప్గా ఏం పోను. సో బ్రో మన దగ్గర ఇప్పుడు నార్మల్గా 4 కార్డ్స్ ఉన్నాయి, రైట్. సో ఇప్పుడు 4 కార్డ్స్ డేంజరస్ ట్రిక్ చేస్తూ చూడని 1 2 3 అండ్ ద 4, రైట్. సో ఇప్పుడు ఈ 4 కార్డ్స్తో డేంజరస్ ట్రిక్ చేస్తాం. సో 1 2 3 4. సో ఇందులో మనకి సీక్వెన్స్ ఏంది బ్రో, నార్మల్గా ఇట్స్ ఫస్ట్ ఏస్ కదా మనకి ఇందులో సీక్వెన్స్. సో ఇప్పుడు నేను ఇట్లా చిట్కేయంగానే ఏస్ ఉల్టా అయిపోతుంది చూడు, ఉల్టా అయిపోయింది. సో మళ్ళీ నేను ఇట్లా చిట్కేయంగానే 2 ఉల్టా అయిపోతుంది చూడు, 1 2 3 2 ఉల్టా అయిపోయింది, రైట్. సో నేను మళ్ళీ ఇట్లా చిట్కేయంగానే 3 ఉల్టా అయిపోతుంది చూడు, 1 2 3 3 ఉల్టా అయిపోయింది, రైట్. సో నేను మళ్ళీ ఇట్లా చిట్కేయంగానే 4 ఉల్టా అయిపోతుంది చూడు, 1 2 3 అండ్ 4 ఉల్టా అయిపోయింది, 4 నిజంగానే ఉల్టా అయిపోయింది బ్రో, రైట్. సో ఇప్పుడు నేను చిట్కేసి కలర్ చేంజ్ అనగానే ఆల్ కలర్ చేంజ్ అనమాట, రైట్. సో ఇప్పుడు 1 2 3 అండ్ ద 4 అండ్ మనం స్టార్టింగ్కి వెళ్ళి వాడేది బ్రో బ్లూ కలర్ డెక్ బ్రో. స్పెక్టేటర్ పిచ్చోడ్ అయిపోతాడు. అండ్ ఇట్స్ నాట్ ఎ టఫ్ స్లైడ్ ఆఫ్ హ్యాండ్, చాలా టఫ్ ఏం కాదు, ఇట్స్ సింపుల్ అనమాట. ఒక చిన్న మూవ్స్, అంటే నేను కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేసే మూవ్స్ ఉన్నాయి ఇలా, అంతే. నేను ఇది కావాలనే ఇది తీసుకొచ్చిన అనమాట, ఎందుకనంటే అందరు చేయగలగాలి. అండ్ ఇట్ షుడ్ బి సింపుల్ అండ్ ఇట్ షుడ్ బి గ్రేట్ అండ్ నెక్స్ట్ లెవెల్ ఉండాలి ఆ ట్రిక్ అని, రైట్. సో మీకోసమే తీసుకొచ్చిన. సో హోప్ యూ లైక్ దిస్ ట్రిక్. సో ట్రిక్ నచ్చితే తెలుసుగా బ్రో ఒత్తాలని, ఏమేమి ఒత్తకురే, లైక్ బటన్ ఒత్తురే అండ్ సబ్స్క్రైబ్ బటన్ ఒత్తురే. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బ్రో. అంతవరకు చిల్లు బ్రో.